నా జీవితంలో ఎప్పుడు జరగమనుకునే కొన్ని విషయాలు ఈరోజు నా జీవితంలో జరిగాయన్నమాట. అవేంటో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలనిపించింది నాకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. దసరా ఎప్పుడో అయిపోయినా సరే ఇప్పుడు చెప్తున్నాడు ఏంటని అనుకోవద్దు. మేమైతే వీడియో దసరాకే తీశాను, కానీ పెట్టడం కావలేదు. ఇంకా మా దసరా విషయానికి వచ్చేస్తే మాకైతే దసరా పెద్దగా స్పెషల్ ఏమి ఉండదు. ఎందుకనంటే నార్మల్గా లెగుస్తాం, స్నానం చేస్తాం, దండం పెట్టుకుంటాం, బండికి కడిగేసి పూజ చేసుకుంటాం అంతేని. ఎందుకు అని అంటే మేము ప్రతి సంవత్సరం దసరాకి దండలు అమ్ముతాం అనమాట. సో అందువల్ల మాకు అకేషన్గా ఏముండదు, స్పెషల్ అని చెప్పి చేసుకోవడానికి ఏముండదు. చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము, అక్కడ దసరా ఎక్కువ అక్కడే స్పెండ్ చేసేవాడిని. తర్వాత షాప్ దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది దండలకి నాన్నకి హెల్ప్ చేయడం కోసము. అయితే దసరా రోజు ఎలా జరిగింది అని అంటే మార్నింగ్ లేవగానే ఫుల్ వర్షం ఉంది. మార్నింగ్ 3 గంటల నుంచి పడుతుందంట వర్షము. ఎక్కువగా మాకు దసరా రోజు మార్నింగ్కి కొంచెం బేరం బాగా అవుతుంది అనమాట. సో వర్షం ఎప్పుడు తగ్గుతుందో మేము వెళ్దామని చూస్తున్నాము. అలాగే 11-12 అయిపోయింది కానీ వర్షం అయితే తగ్గలేదు. ఈలోపు మరి షాప్కి వెళ్ళలేదు, మా పిన్ని వాళ్ళు వచ్చారు మా ఇంటికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో పూరి చేసాము. ఏంటి ఎప్పుడు చూసినా పూరి అని అనుకోవద్దు, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఫుడ్ పూరి అనమాట. ఆ తర్వాత లంచ్ చేసేసి మూవీకి వెళ్దాం అనుకున్నాము. ఇడ్లీ కొట్టి మూవీకి వెళ్ళామన్నమాట, ధనుష్ గారిది. మూవీ అయితే అలా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, అలాగని బాగోలేదని కూడా కాదు. మూవీ అయిపోయి ఇంటికి వచ్చేసాక మా అమ్మ స్నాక్స్ చేసింది, స్వీట్ స్నాక్స్. అది చంద్రకాంతలు అంటాం మేము. దాని ఫుల్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కావాల్సి దీనికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఇంకా స్నాక్స్ తినేసాక అలాగే ఏం చేస్తాం, టైం పాస్ అవ్వట్లేదు అనుకునేటప్పటికి ఈటీవీ విన్లోకి మన లిటిల్ హార్ట్స్ మూవీ వచ్చేసిందని తెలిసింది. అలా స్నాక్స్ తింటూ ఈటీవీ విన్లో లిటిల్ హార్ట్స్ మూవీ చూసాము. చాలా కామెడీగా అనిపించింది సినిమా. ఈలోపు మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు. మేము వాళ్ళతో పాటు సెకండ్ షోకి కాంతారా మూవీకి వెళ్ళాము. చాలా బాగుంది మూవీ, మంచి విఎఫ్ఎక్స్ అండ్ మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నైట్ 20 గంటలకు వచ్చాము ఇంటికి. పడుకుని పోయి మార్నింగ్ లెగిసాము ఎర్లీగానే, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి. నేను మా చిన్నాన్న ఇంకా మా అందరం కూడా మళ్ళీ బైక్స్ వేసుకుని బయలుదేరిపోయాము. మా అమ్మ మా పిన్ని వాళ్ళందరూ కూడా బస్కి వెళ్ళిపోయారు. మేమందరం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాము, కానీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి మిస్ అవుతూనే ఉంటారు. ఈసారి ఎవరు మిస్ అవ్వకుండా అందరం కలిసామన్నమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ కూడా పూరి చేసింది. చెప్పాను కదా మా ఇంట్లో అందరికీ పూరి ఫేవరెట్ అని చెప్పేసి. రాక అందరము వెళ్ళాం కదా అనుకుంటే వాడు కరెంట్ ఆపేశాడు, అంటే ఏదో ప్రాబ్లం వచ్చిందంట మెయిన్లో. ఇంకా ఒక్కకి అక్కడ ఉండలేక బయటకు వచ్చామన్నమాట. మొత్తం చుట్టూ పొలాలే, మంచి పల్లెటూరు, చుట్టూ పొలాలు ఉంటాయి, కూర్చోడానికి సిమెంట్ గట్లు గట్టు ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చొని టైం పాస్ చేసుకున్నాము. ఆ తర్వాత లంచ్ చేస్తాము. లంచ్కి ఫోన్ చేశారు వచ్చేయండి అని చెప్పేసి. ఇంటికి వెళ్ళి లంచ్ చేసాము. స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇంకా సొజ్జప్పాలు, ఇంకా మటన్ కర్రీ చేశారనమాట. నేను తిన్నని చెప్పేసి నా కోసం ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ ఏమో తేగానే మా నాన్నేమో అరిటాక్ ఫిష్ ఫ్రై చేయండి, మా వాడికి ఇష్టం అని చెప్పారు, అదే చేశారు. ఆకులు లేకపోతే నేను మా తమ్ముడు వెళ్ళి చాక్ పెట్టుకునేది కోసుకొని వచ్చాము ఆకులు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము గాలి కోసం. బయటకు వచ్చి కాసేపు ఉన్నాక 5 o'clock స్టార్ట్ అయిపోయాము అన్నమాట. ఇంటికి వచ్చినప్పటికి సింగపూర్ అడ్డోడ్ దగ్గర ఫుల్ వర్షం పడింది. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ కోమర్తి పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ వర్షం పడింది. మళ్ళీ అక్కడ కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసేసి పడుకుని పోయాము. అయితే ఇందులో ఏముంది, నార్మలే కదా, అందరి లైఫ్లో ఉండేదే కదా, ఇందులో అద్భుతాలు ఏం జరిగాయని నువ్వు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఫస్ట్ అద్భుతం వచ్చేసి ఒకే రోజు 2 సినిమాలకు వెళ్ళాను. నా లైఫ్లో ఎప్పుడు అలా జరగలేదు. ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ నాకైతే చాలా గొప్పే అది. ఎందుకంటే నాకు జనరల్గా సినిమా మూవీస్కి వెళ్ళడానికి, నాకు థియేటర్కి వెళ్ళడానికి నాకు ఇష్టం ఉండదు. ఇంకొక అద్భుతం వచ్చేసి నా జీవితంలో ఫస్ట్ టైం ఒక మూవీ రిలీజ్ అయిన రోజు చూశాను, అదే కాంతారా మూవీ. అది కూడా నాకు నచ్చదు, ఎందుకనంటే జనాలు అందరూ ఉంటారు, గోల పెడతారు, సినిమా ఏం అర్థం కాదని అనుకునేవాడిని నేను. కానీ సెకండ్ షోకి వెళ్ళడం వల్ల ఏమో తెలియదు, ప్రశాంతంగా సినిమా చూశాను, అర్థమైంది కూడా. ఇంకా మూడోది వచ్చేసి నేను బండి కొని ఇప్పటికి 6 months అవుతుంది. ఆ దగ్గర కొనేటప్పుడు మా నాన్న చెప్పారు, ఇంటి నుంచి షాప్ నుంచి ఇంటికి మాత్రమే బండి తీయాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటే నర్సనపేట ట్రాఫిక్ మీద మా నాన్నగారికి అంత నమ్మకము. నేను 6 monthsలో ఒక 10 times అడుగుంటాను బండి బయట తీస్తానని చెప్పేసి. అక్కడ నాకు తీయలేదు. అన్నీ ఉన్నాయి, లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మా నాన్నకు భయము, ఎక్కడైనా ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చేస్తారేమో అని చెప్పేసి. అండ్ ఈ రోజు కూడా మా చిన్నాన్న ఉన్నారని ధైర్యంగా నాకు బండి ఇచ్చారు. అంటే నేను తీయలేదు, మా చిన్నాన్న తీశారని చెప్పారు. కొంచెం దూరం వెళ్ళాక మా చిన్నాన్న అడిగేసి నేను బండి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను అనుకోకుండా జరిగినవేని, అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మన వీడియోలో 1 minute ఉంది. ఈ 1 minute నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడదాం. అసలు ఈ ప్రాబ్లం నాకు ఉందని నాకు ఎలా తెలుసుకున్నాను అని అంటే 2017లో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నార్మల్ ఫీవర్ వచ్చిందనమాట. లోకల్ హాస్పిటల్లో చెక్ చేయించుకుందామని చెప్పేసి వెళ్ళాము. వాళ్ళు బ్లడ్ టెస్ట్ అని చేసినప్పుడు డాక్టర్కి జస్ట్ అనుమానం వచ్చి ఆ టెస్ట్ చేయించారనమాట. అదే సీరం క్రియాటినిన్ అని ఉంటుంది, అది చేయించారు. అది కొంచెం వాల్యూ క్రాస్ అయ్యి ఉందన్నమాట. సో మా నాన్నకు చెప్పారనమాట, ఎందుకని మంచిది ఒకసారి నెఫ్రాలజిస్ట్ని కలండి అని చెప్పేసి.
మనకి శ్రీకాకుళంలో కిమ్స్ హాస్పిటల్లో శరత్ జోష్న గారు అని ఉంటారు, నెఫ్రాలజిస్ట్ అనమాట. ఆవిడని కలిసాం అప్పుడు. ఆవిడ కొన్ని టెస్టులు అన్ని చేయించారనమాట. దాని తర్వాత ఒక బయాప్సీ టెస్ట్ అని ఉంటుంది, అది మాకు సజెస్ట్ చేశారు, అది చేయించుకోమని చెప్పేసి. నాకు ఆ రోజు డేట్ అయితే గుర్తులేదు, కానీ ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీరేమైనా నాకు చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.